అమ్మ ఇక్కడ మనం ఇక్కడ స్కిన్ కలర్ ఏదైతే ఉందో కోరా కలర్లో తయారు చేసుకున్నాం. మీకు డార్క్ కనిపిస్తుందేమో చూసుకోండి ఒకసారి, లైట్ షేడ్స్ ఇవి. సో నేను ఇక్కడ వేయడం అనేది చూపిస్తాను. ఇక్కడ ఫినిషింగ్ ఎంతవరకు వదిలేసాను అనే దానికోసమే ఇక్కడ వరకు నేను వేసాను. సో ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను. ప్యాస్టల్ ఎల్లో ఏంటంటే థిక్నెస్ ఉంటుందన్నమాట. సో థిక్నెస్ కోసం ప్యాస్టల్ ఎల్లో యూజ్ చేస్తున్నాను. ఓకే, ప్యాస్టల్ ఎల్లో వేసాను అంతా. అండ్ దాంట్లో వైట్, ఈ రెండు థిక్నెస్ బేస్, అంటే మన టింట్ అనుకున్నాం కలరు. సింగిల్ కలరే డైరెక్ట్గా వేస్తే క్యాన్వాస్ మీద తెల్లగా అయిపోద్దని కూడా చెప్పాను నేను మీతో. సో ఇట్లా మిక్స్ చేసుకోండి. బ్రష్ని ఇట్లా కొట్టేయకండి, చక్కగా ఫ్లాట్ బ్రష్ చూడండి, ఫ్లాట్ లాగే ఉంది. చక్కగా ఇట్లా కలపండి నీట్గా, ఇట్లా మొత్తం అంతా కూడా ఉన్న పాస్టల్ కలరు. యాక్చువల్లీ పాస్టల్ ఏమవుతుందంటే మ్యాటీ ఫినిషింగ్ లాగా డల్ ఉంటుంది. సో ఈ యాక్రిలిక్ కలవడం వల్ల కొంచెం షైనింగ్ ఉంటుంది, లేకపోతే డల్ అయిపోతుంది. అందుకని డైరెక్ట్ కలర్ యూజ్ చేయట్లేదు మనం. ఓకే, దీంట్లో ఇది యూజ్ చేసిన తర్వాత మనము యాక్చువల్లీ మనకి ఇండియన్ రెడ్ మిక్స్ చేస్తే బాగా వస్తుంది. కానీ మన దగ్గర ఇండియన్ రెడ్ ఉంటే ఓకే, లేదంటే ఇండియన్ రెడ్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ కలర్ మిక్సింగ్ కూడా నేర్చుకోండి. ఇండియన్ రెడ్ మన దగ్గర ఆల్రెడీ మీకు ఈ కిట్లో ఆల్రెడీ వచ్చింది. బ్రెండ్సీనా ఆల్రెడీ మీకు బ్రెండ్సీనా వచ్చింది. సో ఒక రెడ్ తీసుకోండి, కొంచెం బ్రౌన్ తీసుకోండి, బ్రెండ్సీనా తీసుకోండి. అండ్ ఈ మిక్స్ చేస్తూ ఉంటే మీకు ఇండియన్ రెడ్ షేడ్స్ వస్తూ ఉంటాయి. మీకు డార్క్ కావాలి అని అనుకుంటే కనుక రెడ్ని మిక్స్ చేయండి. అంటే ఈ ఇటుకరాయి పొడి రంగు రావాలి అనుకుంటే ఆ కలర్ని డిమ్ చేయడానికి, అంటే ఇక్కడున్న కలర్స్లో డార్క్ రెడ్, లైట్ ఇది డిమ్ చేయడానికి, ఇది డార్క్ చేయడానికి ఇది. సో బ్రెండ్సీనా తీసుకొని ఇట్లా యూస్ చేసుకోండి. మనకి ఇండియన్ రెడ్ వాడే వాళ్ళకి ఇది వచ్చేస్తుంది చక్కగా, లేదు అని ఆలోచన అసలు. సో ఇక్కడ దీన్ని పించ్ ఆఫ్ ఇది ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం. సో ఇక్కడ కలపడం ట్రై చేయండి. సో కలర్ మనకి వస్తూ ఉంటుంది. ఈ కలర్ మీకు ఎక్కువ కలుపుకోండి. ఒక్కసారి కలిపిన కలర్ మళ్ళీ ఇంకోసారి కలర్ రాదు, ఇబ్బంది పడకండి. సో ఇది మీకు లైట్ డార్క్ చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఈ కలర్ సరిపోతుంది థిక్నెస్. మీకు ఆ కూరలాగా ఎలా అనిపిస్తుందో ఒక్కసారి చూసుకోండి. నేను పాస్టల్ యూజ్ చేయాలని ఇది చెప్పాను, లేదంటే వైట్ అండ్ లైట్ బ్రౌన్ యూజ్ చేసినప్పుడు స్కిన్ కలర్ వస్తుంది. బట్ అది చూసుకోండి. టింట్ కలర్స్ అవన్నీ మీకు లేవు కాబట్టి కానీ కలర్ మిక్స్ చేయడం నేర్చుకోండి. ఈ కోరా కలర్ వాడుకోండి, ఓకేనా. కోరా కలర్తోనే యాక్చువల్లీ ఇది నేను కలిపిన కోరా కలరు. యాక్చువల్లీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఏం తయారు చేసుకుంటున్నా, ఏ బొమ్మ తయారు చేసుకుంటున్నా మనం ఏం చేస్తున్నామని కలర్స్ మాత్రం దగ్గర పెట్టుకోవాలని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను వైట్ అండ్ పాస్టల్ ఎల్లో అండ్ బ్రెండ్సీనా అండ్ రెడ్ మిక్స్ చేసుకొని మనం ఇది తయారు చేసాం. అండ్ ఇక్కడ యూజ్ చేసేటప్పుడు సాఫ్ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కూడా ఈ నెమలిలో మనం వాడతాము. అండ్ పాస్టల్ ఎల్లో, పాస్టల్ బ్లూ కలర్ ఉంది కదా, అది ఇది కలిపి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటాము. సో అది కూడా నేను ఒకసారి మీకు చూపించేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఈజీ అయిపోతుంది. దీంట్లోనే కలర్ కాంబినేషన్స్, బ్యాక్గ్రౌండ్ ఎట్లా సెట్ చేయాలి అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలా వేయాలనేది కూడా చూస్తే మిగతా అన్ని కలర్ ఫిల్లింగ్సే. ఇంకా మనకు మిగిలేవన్నీ కూడా రెడ్, ఎల్లో అండ్ సాఫ్ గ్రీన్ అన్ని డైరెక్ట్ కలర్స్, నో మిక్సింగ్ ఇక్కడ. సో ఇది కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ మనం కలర్ థిక్నెస్ కోసం వాడుతున్నాం. ఇది డైరెక్ట్గానే ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ కలుపుకుంటున్నాను. మళ్ళీ సేమ్ కలర్ కావాలంటే కష్టమవుతుంది మనకి. కలర్ అయ్యేదాకా కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి కలర్ని. అంత కలర్ అవసరం లేదు, ఎందుకంటే ఇది డార్క్ కలర్ కదా. డార్క్ కలర్ని ఎంత తక్కువ మీరు పెంచుకుంటూ ఉంటే అంత మంచిది. బట్ యాక్చువల్లీ పర్షియన్ బ్లూ వచ్చేటప్పటికల్లా మీకు డార్క్ అనేసి ఎక్కువ ఉంటుంది.
అల్ట్రా వచ్చేటప్పటికల్లా కొంచెం పల్చని ఉంటుంది. అది ఎలాంటి డీప్ పర్పుల్ ఉంది కదా, ఆ పర్పుల్కి ఎట్లయితే ఉంటుందో థిక్నెస్, అంటే థిక్నెస్ ఉండదు, తక్కువ అది, బట్ ఆ ఎఫెక్ట్లో ఉంటుంది. అది మీరు పేపర్ మీద ఆల్రెడీ వర్క్ చేయమని చెప్పాను నేను. అప్పుడు చూస్తే మీకు పర్షియన్ బ్లూ వేరుగా ఉంటుంది అండ్ ఇది వేరుగా ఉంటుంది. కానీ మీరు ఖచ్చితంగా పర్షియన్ బ్లూ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి బ్లూ అనేది తగ్గుతూ వచ్చింది. నేను దీంతో చూపిస్తున్నాను. ఇదంతా బ్రష్లోకి వెళ్ళిపోద్ది అనొద్దు. మనం కలర్ కలిపిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా బ్రష్లోంచి బయటకు లాగుతాం. సో ఎక్కువే కలుపుకోండి. అంటే మన క్వాంటిటీ అర్థమవుతుంది, మిక్స్ చేసుకునేటప్పుడు ఇది కూడా అర్థమవుతుంది. సో అప్పుడు మళ్ళీ నేను ఇది వాడుతున్నాను. ఇక్కడెక్కడ కూడా నేను ఇది వాడలేదు. ఏది వాడలేదంటే నేను ఈ లైట్ థిక్నెస్ కోసం వాడుతున్నా. లేదంటే మనం వైట్ వాడేసి ఇట్లా చూసుకోవచ్చు కలర్, కానీ ఇది ప్యాస్టల్ యూజ్ చేయండి, థిక్నెస్ చాలా బాగుంటుంది. మీరు తయారు చేసుకున్నది కూడా ఆర్ట్ అయిపోయి ఫైనల్ అయ్యేదాకా కూడా ఒక డబ్బాలో ఉంచుకోవాల్సిందే తప్పితే మీరు ఎక్కడ బయట పడేయకండి. ఇది అయిపోయింది కదా, అయిపోయింది ఈ ప్లేట్ అది ఇదని అనుకుంటే మాత్రం సేమ్ కలర్ మిక్స్ చేయడానికి మీరు చాలా ఇబ్బంది పడతారు. కలర్ మిక్సింగ్లో నేర్చుకోవాలనే ఒక కాన్సన్ట్రేషన్తోనే నేను మీకు కలర్ మిక్స్ చేయడం చూపించడం. ఓకే, మనకి ఇది కొంచెం డార్క్ కావాలి. మీ దగ్గర ఫ్లాట్ బ్రష్ పెద్దది ఉంది కాబట్టి దాంతో ట్రై చేయండి. ఇంకా చాలు ఈ కలర్ కాంబినేషన్స్కి, ఈ బ్లూ కలర్ చాలు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ తీసేస్తున్నాను మొత్తం. చూడండి బ్రష్లో చాలా ఉంటుంది. ఇంకెక్కడ నుంచి మొత్తం అంతా ఈ కార్నర్స్ ఎక్కడ వదిలేకుండా మొత్తం అంతా తీసుకోండి. ఒక దగ్గరికి తీసుకొచ్చేసుకోండి. ఎందుకంటే ఈ చివర్లు కలవు. నేను మస్టర్డ్ షెడ్గా ఇక్కడ చూడండి గీతలు కనిపిస్తున్నాయి, చివర్లు కలవు. అదేంటంటే మనం ఫిల్ చేస్తున్నప్పుడు అది ఇబ్బంది అవుతుంది. చివర చూసుకోండి ఒకసారి. అందుకే నేను మీకు చేతులు పెట్టి కూడా చూపిస్తున్నాను. నేను అందుకని విడివిడిగా తీసుకోండి, ఒక వేరు ప్లేట్లో కలుపుకోండి. సో కలర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కలర్ స్కై బ్లూ, అందరికి ఒకేలాగా రావని కూడా చెప్పాను. సో మీరు ఖచ్చితంగా ఇట్లాగా తీసేసుకోండి. కలర్ మిక్స్ చేసుకుంటే ఇక్కడ ఇట్లా మిక్స్ చేసుకుంటూ, ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. కలరు చక్కగా ఇది తయారు చేసుకున్నది దాంతో డబ్బాలో పెట్టేసుకోండి. ఇక్కడ కూడా జిగరగా ఉంది కాబట్టి మీరు యూజ్ చేసుకోండి, కలుపుకొని యూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే కలర్ వేయడం ఏంటనే చూపిస్తాను ఒకసారి. అవుట్లైన్ ఇక్కడ మనకుండే బార్డర్, ఇక్కడ ఉండేటువంటి బార్డర్ అండ్ ఇక్కడ ఉండేటువంటిది ఎలా ఫిల్ చేయాలి, డిజైన్ పక్క నుంచి ఎలా వేయాలనే చెప్తాను. ఓకేనా?